ఇంతవరకు భగవద్గీతను గురించి, భగవద్గీత యొక్క మహిమను గురించి, దాని యొక్క విలువల గురించి, విశిష్టతను గురించి, ఆ భగవద్గీత ఏ రకంగా మానవుడికి ఉపయోగపడుతుందో అవన్నీ చెప్పుకొని భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని చెప్పుకున్నాం. విషాదం కూడా ఏ ప్రకారంగా భగవంతుడి వైపుకి మనల్ని తీసుకెళ్తుంది, అర్జునుడి యొక్క విషాదంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆ అర్జునుడి విషాదం లాంటి విషాదం మనకు కూడా చక్కగా భగవంతుడి వైపు మళ్లించడానికి ఉపయోగపడుతుంది అని ఆ విషాదాన్ని గురించి కూడా తెలియజెప్పుకున్నాం. ఇప్పుడు భగవద్గీత గ్రంథంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అందులో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా భగవద్గీతగా ఉంది. అంటే ఈ భగవద్గీత మహాభారత మధ్యములో ఉన్నటువంటిది. ఈ మొట్టమొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం. ఇది భారత కథతోటి అల్లుకుపోయి ఉంటుంది. కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం ప్రారంభమైంది. అందులో కౌరవపక్షం, పాండవపక్షం రెండు పక్షాలుగా చీరి యుద్ధం చేస్తూ ఉన్నారు. కౌరవ పక్షానికేమో సర్వసేనాధిపతి భీష్ముడు, పాండవ పక్షానికేమో దృష్టద్యుమ్నుడు. ఇలా రెండు పక్షాలు కూడా యుద్ధం ప్రారంభించినాయి. 10 రోజులు యుద్ధం జరిగిపోయింది భీష్ముడి యొక్క సేనా నాయకత్వంలో. ఆ 10వ రోజున శిఖండి చేతిలో భీష్ముడు పడిపోవటం జరిగింది. మరి ఈ 10 రోజులు కూడా కౌరవ పక్షంలో నిలిచి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సంజయుడు ఆ వ్యాస మహర్షి తనకి ప్రసాదించినటువంటి దివ్య దృష్టి కారణంగా యుద్ధరంగంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో, ఎవరి ఆలోచనలు ఏమిటో అని అన్ని విషయాలు కూడా గ్రహించినటువంటి వాడై ఎప్పుడైతే 10వ రోజు మధ్యాహ్నం సమయానికి భీష్ముడు పడిపోయాడో ఈ వార్తని తెలియజేయటం కోసం అని చెప్పి హస్తినాపురానికి వెళ్తాడు సంజయుడు. అలా వెళ్ళి ధృతరాష్ట్రుని యొక్క ఆంతరంగిక మందిరంలో ప్రవేశించి కురువృద్ధుడైనటువంటి భీష్ముడు పడిపోయినటువంటి విషయాన్ని ఆ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు. ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడు అనేటువంటి విషయాన్ని సంజయుడు చెప్పాడో అది కూడా శిఖండి చేతిలో పడిపోయాడు, శిఖండి చేతిలో కూలిపోయాడు అనేటువంటి విషయం తెలియటంతో ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా హతాశుడైపోయాడు. తాను కట్టుకున్నటువంటి పేట మేడలన్నీ కూడా ఒక్కసారిగా టపటపటపటప రాలిపోయింది. అందుకని మూర్ఛపోయాడు. చాలాసేపు శీతలోపచారాలు చేశాడు. అప్పటికి తేరుకున్నాడు ధృతరాష్ట్రుడు. దుఃఖాన్ని భరించలేకపోతా ఉన్నాడు. యుద్ధరంగంలో భీష్ముడు అవక్ర విక్రమ పరాక్రమవంతుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, తన గురువైనటువంటి పరశురాముణ్ణి కూడా యుద్ధంలో నిలబెట్టినటువంటి మహావీరుడైనటువంటి వాడు. మరి అటువంటి భీష్ముడు శిఖండి చేతిలో పడిపోవటం ఏమిటి అంటే ఏదో అన్యాయం జరిగి ఉంటుంది, ఏదో అధర్మం జరిగి ఉంటుంది. లేకపోతే సింహం లాంటి భీష్ముడు నక్క లాంటి శిఖండి చేతిలో పరాజితుడయ్యాడా? ఇది మనస్సులో ఆయనకి ఎంతో సందేహం కలుగుతూ ఉంది. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది అని తీవ్రమైనటువంటి ఆవేదనతోటి పరిపరి విధాల ఆలోచించాడు, శోకించాడు. ఆయనకి ఏడుపు ఆగటం లేదు. అసలు యుద్ధం ఎలా ప్రారంభమైందో, ఎలా జరిగిందో, ఏం జరిగిందో, మరి అనేకమైనటువంటి యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాడు, ద్వంద్వ యుద్ధంలో పరశురాముణ్ణి ఎదిరించినటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు, మహావీరుడైనటువంటి భీష్ముడు ఈ శిఖండి చేతికి ఎలా చిక్కాడో, ఏ విధంగా యుద్ధం కొనసాగిందో సవిస్తరంగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. మరి తనకి ఈ యుద్ధ విశేషాలు చెప్పటం కోసమని వ్యాస మహర్షి చేత నియమించబడినటువంటి సంజయుడు తన ప్రక్కనే ఉన్నాడు గనక ఆ సంజయుడిని ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు. మరి ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతో మనకి భగవద్గీత ప్రారంభమవుతుంది. ఇదే మొదటి శ్లోకం. ఆ మొదటి శ్లోకాన్ని చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ధృతరాష్ట్రుడితో భగవద్గీత ప్రారంభమవుతా ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఏమంటున్నాడు ధృతరాష్ట్రుడు? సంజయ, ఓ సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవః, యుద్ధం చేయడానికి సమావేశమైనటువంటి మామకాహ, నావాళ్ళు, పాండవాహ, పాండవులు, కిం అకుర్వత, ఏం చేశారు అని అంటున్నాడు. ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం సిద్ధమైనటువంటి నా వాళ్ళు పాండవులు, నా వాళ్ళంటే నా కొడుకులు, దుర్యోధనాదులైనటువంటి వాళ్ళు, అదిగో పాండవులు, నా తమ్ముడి కొడుకులు, ఏం చేశారు అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమిటి ప్రశ్న అసలు? యుద్ధ రంగంలో కూర్చున్నటువంటి వాడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడా, లేకపోతే ఏమైనా ఆటలాడుకుంటాడా? అప్పుడు యుద్ధం చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. పైన ఆయన చెబుతున్నాడు, యుద్ధ రంగంలో సమావేశమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక ఆంతర్యం ఉంది. ఇక్కడ ఈ శ్లోకాల యొక్క భావాన్ని మనం గ్రహించడంలో ఎన్నో ఆంతర్యాలు దీంట్లో ఉన్నాయి. ఆ ఆంతర్యాలన్నింటినీ కూడా మనం గ్రహించినప్పుడే భగవద్గీత యొక్క సారాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలా కాకుండా పై పైన కనుక చదువుకున్నట్లయితే, ఎందుకంటే ఈ శ్లోకం ఉందనుకోండి, ఏముంది, నా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా అన్నాడు, అంతేగా, ఇంకేం లేదు దీంట్లో. కానీ దీని యొక్క ఆంతర్యం కనుక్కోవాలి. ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి వ్యాసుడి యొక్క ఉద్దేశం ఏమిటి, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఏ పద ప్రయోగాన్ని చేశాడు, ఆ పదాలు వెనుకున్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడే నిజంగా దీన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ దీంతో ప్రారంభమైంది. శుభవాని గీతాధ్యయనం ప్రారంభం చేస్తూ దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి ఈ గుడ్డిరాజు ధృతరాష్ట్రుడిని తలుచుకోవటం ఏమిటి? ఇదేమిటండి, ఎందుకు ఇలా జరిగింది? వ్యాసుడికి తెలియదా? ఈ ఒక్కటి వదిలిపెట్టి తర్వాత సంజయుడి దగ్గర నుంచి వదిలిపెట్టా బాగుండేదే. ఎందుకు ధృతరాష్ట్రుడితో ప్రారంభం చేశారు? మహామేధావైనటువంటి వాడే వ్యాసుడు, ఆయన ఎందుకు ఇలా ధృతరాష్ట్ర ప్రసక్తి తీసుకొచ్చాడు ప్రారంభంలోనే? ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అని మనకి సందేహం వస్తుంది. సందేహం రావాలి. ఆ సందేహం వచ్చినప్పుడే సమాధానాన్ని వెతుక్కుంటాం. వ్యాస మహర్షి ఎంతో నేర్పుతో కావాలనే ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తిని తెచ్చి ఉండాలి. దీనిలో ఎంతో లోతైనటువంటి అర్థం ఉంది. అసలు నిజంగా ధృతరాష్ట్రుడికి ఆ పేరు పెట్టినటువంటి వాడు కూడా వ్యాస మహర్షి. అసలు ఒక ధృతరాష్ట్రుడికే కాదు, మహాభారతంలో ఎంతమందికో పేర్లు పెట్టినటువంటి వాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడికి ఆయనే పేరు పెట్టాడు, పాండురాజుకి ఆయనే పెట్టాడు, విదురుడికి ఆయనే పెట్టాడు, 100 మంది కౌరవులకు కూడా ఆయనే పేర్లు పెట్టాడు. ఇలా ఎంతోమందికి పేర్లు పెట్టినటువంటి వాడు ఆయన. అంటే నామకరణం చేయటంలో మంచి అనుభవం కలిగినటువంటి దిట్ట అన్నమాట వ్యాసుడు. పెద్ద సిద్ధహస్తుడు. ఎందుకనంటే పేరు వినగానే వాడి యొక్క గుణగణాలన్నీ కూడా, వాడి బుద్ధులన్నీ కూడా మనకి తెలిసిపోయేటట్టుగా చక్కగా పేరు పెడతాడు ఆయన. మనం కూడా పెడుతుంటాం. బాలసారి రోజున
పిల్లలకి నామకరణం చేస్తూ ఉంటాం. సత్యనారాయణ అని పెడతాం. సచ్చిన వాడు నిజం చెప్పడు పెద్ద అయిన తర్వాత. ఆనందరావు అంటాం. ఆనందం సంగతి దేవుడు ఎడికారు. అసలు వాడు ఎప్పుడు కూడా ఆనందాగిన మొహం పెట్టుకొని అలా ఎప్పుడు ఏడు మొహంతో ఉంటా ఉంటాడు. సుందరమ్మ అని పేరు పెడతారు కొంతమంది. అమ్మాయి పుడితే ఏదో బాగా అందంగా ఉంటుంది, కాస్త పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చినట్టుగా తయారవుతుంది. రామారావు అని పెడతాం. ఆయన ఏదో రాముడికి అవతార పురుషుడు కదా రాముడు, అది ఆయన పేరు కనుక పెడితే ఈయన కూడా అంతటి వాడు అవుతాడని. ఈయన రాముడు గాడు, కృష్ణుడు గాడు, ఏది గాడు, ఏదో అవుతాడు చివరికి. కనుక ఇలా మనం పేర్లు పెడుతూ ఉంటాం. శాంతాదేవి అని పేరు పెడతారు. శాంతం సంగతి ఏమో కానీ ఎప్పుడూ అశాంతి. ఇక కొంతమంది సన్యాసం తీసుకుంటారు. ఆ సన్యాసం తీసుకున్నప్పుడు పాత పేరు మార్చి కొత్త పేరు పెడతారు. సన్యాసులందరికీ కూడా చివరిలో ఆనంద అనేటువంటిది రావాలి, ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉంటారు. అందుకని ఒక ఆయనకంట ఆ సన్యాసం తీసుకోగానే అంతకుముందు పేరు సుబ్బయ్యో ఎల్లయ్యో ఉంటే అది కాస్త తీసేసి ఆత్మానంద అని పెట్టారు. స్వామి ఆత్మానంద. ఆత్మానందం మాట దేవుడికి ఎరిక. ఎప్పుడూ చిటపట్టలే, నిప్పుల మీద వేసిన మిరపకాయలే. అదిగో అలా ఉంటారు. కానీ వ్యాసుడు చేసేటువంటి నామకరణం అలా ఉండదు, చక్కగా అతికినట్టుగా సరిపోతుంది. చూడండి, ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టాడంటే ధృత రాష్ట్రుడు, తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టు కూర్చునేటువంటి వాడు అని అర్థం. ధృతరాష్ట్రుడు అంటే తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టు కూర్చునేవాడు అని. నిజంగా ధృతరాష్ట్రుడు చేసింది అదే పని. తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. తన చేత చిక్కింది కదా అని పాండవుల యొక్క రాజ్యాన్ని పాండవులకి ఇవ్వకుండా ఆయన గట్టిగా పట్టు కూర్చున్నాడు. నిజంగా పాపం పెద్దవాడిగా పుట్టాడు, కానీ పుట్టటమే అంధుడిగా పుట్టాడు, పుట్టంధుడిగా పుట్టాడు. కాబట్టి అంధుడిగా పుట్టాడు కనుక ఆయనకి రాజ్యాధికారం లేకుండా పోయింది. ఆయన ఎప్పుడో పెద్దోడైన తర్వాత కాదు, అసలు ఆయన పుట్టక ముందే నిర్ణయం అయిపోయింది. ఎందుకనంటే వ్యాసుడిని అడుగుద్ది, నాయన ఏమిటి పరిస్థితి అంటే, అమ్మా ఈ మాతృదోషం చేత పుట్టంధుడు పుడతాడు, వాడు మహాబలపరాక్రమవంతుడు అవుతాడు, కానీ పుట్టంధుడు అవుతాడు అని. అప్పుడు పాపం సత్యవతి అంటది, నా అంధకురుణాం నృపతి రన్రూపస్తపోదన. అంటే అంధుడు ఈ కుర్రాజ్యానికి రాజు కావడానికి వీల్లేదు కదా నాయన అంటది. అవును కాదు, సరే అట్టయితే ఇంకో పుత్రుని ప్రసాదించు అని అడుగుద్ది. అంటే ఆయన పుట్టకముందే ఈ రాజ్యానికి అనర్హుడని తేలిపోయింది. అందువల్ల రెండోవాడు పాండురాజు రాజు అయ్యాడు. పాండురాజు రాజు అయితే నేను పెద్దవాడిని, నాకు రాజ్యం రాకపోయినా ఈ గుడ్డితనం మూలానా అని గుడ్డితనాన్ని తిట్టుకున్నాడు, తనని తిట్టుకున్నాడు, దేవుణ్ణి తిట్టుకున్నాడు, అందరినీ తిట్టుకున్నాడు. చివరికి ఆ పాండురాజు మీద కూడా ఎక్కడ లేని వ్యసనం చూపిస్తూ ఉన్నాడు. ఆ పాండురాజు ఏమో పాపం వీడికి రాజ్యం రాలేదని చెప్పి అన్న మీద ఎంతో గౌరవంతో ఉంటా ఉన్నాడు. కానీ తమ్ముడి మీద ప్రేమే కానీ మొత్తం మీద ఏమిటంటే నా రాజ్యం తన్నుకుపోయాడు అనేటువంటి ఉద్దేశంతో ఈర్ష్య, అసూయ వీటితోటి కాస్త బాగా తుక ఉడికిపోతా ఉన్నాడు. ఇక లాభం లేదు, భరించలేము, ఇక ఈయన ఈ అసూయని నేను భరించలేనని చెప్పి భార్యలు తీసుకొని ఆయన అరణ్యాలకు వెళ్ళాడు. ఈయన సింహాసనం మీద కూర్చోబెట్టి, పట్టాభిషేకం అయితే లేదు కానీ ఊరికే సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు మరి తిరిగి వస్తే ఎట్లా ఉండేదో, కానీ అక్కడ ఆయనకి శాపం తగిలింది. ఆ శాపం కారణంగా ఆయన ఈ రాజ్యలాంఛనాలన్నీ వదిలిపెట్టేసి తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఆ తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి వాడు ఆ తర్వాత బిడ్డలు పుట్టడం, ఆ తర్వాత ఆయన సరిపోవటం జరుగుద్ది. సరే, ఈయనకి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఇక తమ్ముడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తాను శాశ్వతంగా హాయిగా ఈ సింహాసనం మీద కూర్చోవచ్చు అనుకున్నాడు. అట్లాగనే ఉన్నాడు. కానీ పాపం ఆయన దురదృష్టం మరేమిటో, అదిగో 5 పాండవుల్ని తీసుకొని, అదిగో కుంతీదేవిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మహర్షులంతా వాళ్ళకి వచ్చి అప్పచెప్పేసి మళ్ళీ ఈ సింహాసనానికి పోటీ ఏర్పడింది. ఏం చేయాలనుకున్నాడు. దానికోసం అని చెప్పి అదిగో కుమారుడు భీముణ్ణి చంపడానికి విషం పెట్టినా, గంగలో దొయించినా అన్నిటికీ సిద్ధపడతా ఉన్నాడు, అన్నిటికీ ఒప్పుకుంటా ఉన్నాడు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేసి మళ్ళీ అది స్టాండర్డ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి అదిగో వాళ్ళని వారణావతం పంపించి లక్క ఇంట్లో తగలబెట్టాలని చూసి
ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అధర్మాలు, అన్యాయాలు, అకృత్యాలు చేసి ఎలాగైనా సరే ఈ రాజ్యం నా చేతిలో నుంచి జారిపోకుండా ఉండాలి, నా తర్వాత నా కొడుక్కే రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా గట్టిగా పట్టుకు కూర్చున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మరి అందువల్ల ఈయనకి ఆ ధృతరాష్ట్రుడు అనేటువంటి పేరు చక్కగా కుదిరింది. సరే, ఈ వ్యవహారం అంతా అయిపోయింది. సరే, వాళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేయటం, మా రాజ్యం మాకు ఇవ్వమంటాం. సరే, చివరికి శ్రీకృష్ణుడే స్వయంగా రాయబారానికి రావటం, అయ్యా వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వండి, లేదంటే కనీసం వాళ్ళకి 5గురికి బ్రతకడానికి 5 ఊళ్ళన్నా ఇవ్వండి అని చెబితే ఏవేవో సాకులు చెప్పాడు, తప్పించుకున్నాడు, ఆ కుమారుడి మీద నెట్టేశాడు. మరి ఇలాంటి వాడు ధృతరాష్ట్రుడు. అదిగో ఆయన ప్రసక్తి తీసుకొచ్చారు ఇప్పుడు. అంటే ఇంత దుర్మార్గుడైనటువంటి వాడి యొక్క ప్రసక్తిని తీసుకొచ్చారు. ఈ ధృతరాష్ట్రుడికి గీతను బోధించినటువంటి వాడు సంజయుడు. సంజయుడు అంటే సమ్యక్ జయం పొందినటువంటి వాడు, అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా జయించినటువంటి వాడు అని. మరి అటువంటి వాడు గనుకనే, ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి వాడు గనుకనే వ్యాసుల వారి అనుగ్రహంతో దివ్య నేత్రాన్ని పొందాడు. అదిగో శ్రీకృష్ణు యొక్క గీతా బోధని సాక్షాత్తుగా విన్నాడు. ఆ శ్రీకృష్ణు యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని కన్నులారా దర్శించి పులకించిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగిందనంటే ఆ ఇంద్రియ జయం, ఇంద్రియాలను జయించినటువంటి వాడు కనుక. అటువంటి సంజయుడి ద్వారా గీతాబోధన విన్నాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ ధృతరాష్ట్రుడికి ఏమీ ప్రయోజనం కలగల. ఎందుకని ప్రయోజనం కలగలేదు? సింహం పాలు కనుక పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, చిల్లర పాత్రలో పడితే చిల్లులు పడిపోతూ ఉంటాయి. మరి అదే ప్రకారంగా ఈ గీతా జ్ఞానాన్ని, ఈ అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే, వినాలి అంటే మనలో దైవీ సంపద ఉండాలి, మనలో సత్వగుణం ఉండాలి. అలా సత్వగుణం ఉన్నటువంటి వాడు, దైవీ సంపద ఉన్నటువంటి వాడు, నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఇదిగో ఈ గీతా జ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. నాగస్వరం విని పడగలిప్పి ఆడాలి అంటే నాగుపాములకే చెల్లుద్ది కానీ మట్టి తినే తుట్టి పురుగులకి కుదరదు. మట్టి పాములు ఈ నాగస్వరం ఊతా ఉంటే అవి కాస్త వాటిని స్వీకరించి అవి ఆనందంగా ఆడలేవు. అదే ప్రకారం ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఎంత బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి జ్ఞానం అయినప్పటికీ కూడా, ఆ చెప్పేటువంటి వాడు ఇంద్రియాలను జయించినటువంటి సంజయుడు అయినప్పటికీ కూడా ఈయన దగ్గర మాత్రం అలాంటి బుద్ధి లేదు గనక, వాటిని గ్రహించేటువంటి ఆ ప్రశాంతత లేదు గనక ఈయన ఆ గీతా జ్ఞానాన్ని విన్నప్పటికీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అర్జునుడికి మాత్రం ఈ గీతా బోధతోటి అతని యొక్క మోహం కాస్త తొలగింది, స్మృతి కలిగింది. ధృతరాష్ట్రుడు కేవలం అంధుడు మాత్రమే కాదు, ఆయన వివేకాంధుడు. ఆయనకి వివేకం కూడా లేకుండా పోయింది, వివేకంలో కూడా గుడ్డివాడి. అందువల్లనే ధృతరాష్ట్రుడు విన్నప్పటికి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇద్దరూ విన్నది భగవద్గీతని, ఒకే ఒక్క జ్ఞానాన్ని విన్నారు. అయినప్పటికీ అర్జునుడికి ఉపయోగపడింది, ధృతరాష్ట్రుడికి ఉపయోగపడలా. అందుకని ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి తీసుకురావటంలో ఉద్దేశం వ్యాసుల వారిది ఏమై ఉంటుంది అని మనం అనుకోవాలంటే, అయ్యా ఈ గీతా జ్ఞానాన్ని ధృతరాష్ట్రుడిలాగా వినకండి, అర్జునుడిలాగా వినండి అని చెప్పడం కోసమని ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభం చేశాడు. అదేమిటండి, ఆ మాట చెప్పొచ్చు కదా, ధృతరాష్ట్ర ఉవాచ అని ఎందుకు చెప్పటం? ఎందుకనంటే మనం కూడా ధృతరాష్ట్రమే కనుక. అదేమిటండి మనం ధృతరాష్ట్రం? అవును, ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తిని తీసుకురావటంలో శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి, ఏ రకమైనటువంటి భావనతో వ్యాసుడు ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి తీసుకొచ్చాడు? ధృతరాష్ట్రుడు జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాడే, అనధికారి. అయితే మనకేం పోయిందండి, ఆయన సంగతి మనకెందుకు? మనకెందుకనంటే మనం కూడా ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళమే కనుక. అయితే మనం ధృతరాష్ట్రం ఏమిటండి? ఆయనంటే ఆ రాజ్యాన్ని పోకుండా పట్టు కూర్చున్నాడు, తనది కానిటువంటి రాజ్యాన్ని పట్టు కూర్చున్నాడు. మరి మనం ఏ రాజ్యాన్ని పట్టుకొని కూర్చున్నాం?
అని అంటే మనం కూడా అంతే. ధృతరాష్ట్రుడిలాగానే మనది కానటువంటి దాన్ని మనం కూడా పట్టుకొని కూర్చున్నాం. ఎలా? మనం ఏం చేస్తున్నాం? ఎన్నో రకాలైనటువంటి హీనాతిహీనమైనటువంటి జన్మలు ఎత్తి 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 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలే. ఇటువంటి జన్మలు ఎత్తి 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 ఎప్పుడో ఒకసారి ఓ భగవంతుడా, మాకు మోక్షాన్ని పొందడానికి వీలైనటువంటి మానవ జన్మను ప్రసాదించవయ్యా అని భగవంతుడిని ప్రార్థించి ఇదిగో ఈ మానవ జన్మను తెచ్చుకుంటా ఉన్నాం. ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి మనం ప్రభువు అయ్యాం. ఇది రాజ్యం. ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి మనం ప్రభువులం. ఎప్పుడైతే ప్రభువు అయ్యామో ఈ రాజ్యాన్ని మనకి ప్రసాదించినటువంటి భగవంతుడిని మర్చిపోయాం. మర్చిపోయి మనం ఎందుకైతే ఈ దేహాన్ని తీసుకొచ్చుకున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి దీన్ని ఇంకా దేనికో వాడుకుంటా ఉన్నాం. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దె కొంప లాంటిదని జాగ్రత్తగా వాడుకుంటూ మన యొక్క అవసరం తీరిపోగానే, సమయం రాగానే ఈ అద్దె కొంపని ఎవరైతే ఇచ్చారో మనకి ఆయన కాస్త అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఇది నాదేనని, అసలు నేనే ఇదని గట్టిగా పట్టు కూర్చున్నాం. ఈ దేహమే నేను అని గట్టిగా పట్టు కూర్చోవటమే మన అజ్ఞానం. అదే మనం ధృతరాష్ట్రం కావటానికి కారణం. శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు, అయ్యా ఈ దేహాత్మ బుద్ధిని వదలరా బాబు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. ఈ దేహాన్ని నువ్వు వాడుకోవటానికి భగవంతుడు నీ మీద దయదలిచి నీకు ఇచ్చాడు, ఇది ఒక పరికరం మాత్రమే అని ఎంత చెప్పినా మనం వినిపించుకోం. సంపాదించుకోవటం, తినటం, తిరగటం, దాచుకోవటం, దోచుకోవటం, ఇలా ఇదే మన యొక్క పవిత్ర కర్తవ్యం అని అనుకుంటూ వ్యర్థమైనటువంటి పనులకు మాత్రమే దీన్ని మనం వినియోగించుకుంటూ ఉన్నాం. ఒకవేళ భగవంతుడు ఏమయ్యా నేను ఇచ్చినటువంటి దేహాన్ని నాకు ఇవ్వు అని బలవంతంగా లాగేశాడు అనుకోండి, తిరిగి మళ్ళీ మళ్ళీ ఇలాంటి దేహాన్ని తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి దేహం తెచ్చుకోవడం కోసమే మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. కొన్ని పుణ్యకర్మలు చేస్తుంటాం, కొన్ని పాపకర్మలు చేస్తుంటాం. ఈ పుణ్యపాప కర్మల వల్ల మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇలానే చేస్తాం. అందువల్ల ఈ జన్మ కర్మ అనేటువంటి వలయంలో చిక్కుకుపోతా ఉన్నాం. తిరిగి తిరిగి దేహాలను తెచ్చుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రకారంగా గట్టిగా ఈ దేహం అనేటువంటి రాజ్యాన్ని పట్టుకొని కూర్చున్నటువంటి వాడు ఆయన లాగేసినా సరే మళ్ళీ మనం దాన్ని తెచ్చుకొని అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. మరి ఇలా గట్టిగా పట్టుకొని కూర్చున్నామంటే మరి మనం ధృతరాష్ట్రం కాదా? అందుకని ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడు కాదు, ఓ ధృతరాష్ట్రులారా, ఇదిగో మీరు కూడా ధృతరాష్ట్రుడిలాగా విని అనవసరంగా ఇది మీకు ఉపయోగపడకుండా చేసుకుంటారేమో, ఇది మీ అర్జునుడిలాగా విని ఉపయోగపడేట్టు చేసుకోండి అని చెప్పడం కోసమే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి. మరి తనది కాని దాన్ని తనది అనుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మరి మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తెచ్చాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళుతున్నాం, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నిజంగా మనం కనుక ఈ లోకంలో నుంచి నాది అనుకున్నది ఏదైనా తీసుకెళ్ళటానికి కనుక వీలుంటే అసలు ఈ లోకంలో ఏ వస్తువులైనా ఇంక మిగిలింటాయా? ఎవడికి చేతైనన్ని వాడు ఎత్తుకొని పోయేవాడు. ఇంకెక్కడ ఏముంటాయి? ఏమీ ఉండేవి కాదు. అన్నీ ఎక్కడెక్కడ వదిలేసి వచ్చిన వాడు వచ్చినట్టుగా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయం మనకందరికీ తెలియదా? అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇది నాది అని ఈ మమకార బుద్ధితోటి దాని మీద మనం ముద్రలు వేస్తున్నాం. నాది అని ముద్రలు వేసేస్తున్నాం, రాజముద్రలు వేసేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. దేహం నాదేనా? నిజంగా నాదే ఈ దేహం కనుకైతే ఈ దేహం నేను చెప్పినట్లు వినాలి, నాతో పాటుగా రావాలి. కానీ నా శరీరం నేను చెప్పినట్టుగా వింటుందా? వినటం లేదు. నాకు ఇష్టం లేకపోయినా ముసలితనం వస్తుంది, నాకు ఇష్టం లేకపోయినా రోగాలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేకపోయినా జుట్టు నెరుస్తూ ఉంది, నాకు ఇష్టం లేకపోయినా పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి, నాకు ఇష్టం లేకపోయినా చేతికి కర్ర వస్తూ ఉంది, నాకు ఇష్టం లేకపోయినా అవయవాలు పట్లు తప్పిపోతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ పోయినాయి. మరి ఈ దేహమైనా నాతో వస్తుందా? ఆహా, ఈ దేహాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి.
మరైతే నాది నాది అని అంటావేమిటి? ఈ దేహమే నీది కాకపోతే ఈ దేహానికి సంబంధించినవి నీ ఎట్లా అవుతాయి? ఒక ఆఫీసర్ గారంట ఒక ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చాడు. ఈ ఊరు వస్తే మంచి ఇల్లు ఒకటి కావాలనుకున్నాడు. ఎవరో తెలిసినటువంటి వాళ్ళు ఉంటే అద్దెకి తీసుకున్నాడు. నెల అద్దె చెల్లించి జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. మళ్ళీ ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది 2 ఏళ్ల తర్వాత. శుభ్రంగా ఇల్లు ఖాళీ చేశాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు, ఆయన కాస్త వెళ్ళిపోయాడు. అది బాగానే ఉంది. కానీ ఇంకొక ఆయన అంటే అలాగనే వచ్చాడు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు ఆ ఇంట్లోనే, అద్దె చెల్లిస్తూనే ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఏదో అవసరమై ఆయన ఇంటి ఆయన ఖాళీ చేయబోయా అన్నాడు. అదే ఇది నాదేనండి ఇల్లు అని అన్నాడు. అదేమిటయ్యా నీదేమిటయ్యా అద్దె కడుతున్నావు కదనండి. అది అనవసరం, అద్దె కడతాం, మున్సిపాలిటీ కడతల్లా అట్టే కడుతున్నాం, కానీ ఇల్లు మాత్రం నాదే అన్నాడు. సార్ నాదే అంటే ఏం చేస్తాడు ఆయన? ఎవరు వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించాడు. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. వాళ్ళ వల్ల కూడా కాకపోతే రౌడీలను తీసుకొచ్చాడు, తన్ని బయటికి పంపించేశాడు. అదేవిధంగా ఈ మానవ శరీరాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడిని వేడుకున్నాం. జాగ్రత్తగా వాడుకొని మోక్షానికి ప్రయత్నించి ఈ దేహాన్ని ఉపయోగించుకొని చక్కగా సాధనలు చేసి నా పని పూర్తి చేసుకొని నీ దేహం నీకు ఇచ్చి వెళ్తానయ్యా అని ఒక ప్రమాణం చేసి ఈ దేహాన్ని తెచ్చుకున్నాం. ఇది అద్దె ఇల్లు. దీనికి నెలకొకసారి అద్దెస్తే చాలదు, దీనికి ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఒకసారి ఇస్తే చాలదు, 3 పూట్ల ఇవ్వాలి. ఈ 3 పూట్ల అద్దిస్తూ ఇంకా మధ్య మధ్య పానీయం సమర్పయామన్నట్టుగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు కాస్త ఆడిస్తూ ఉండాలి. ఈ అద్దె కడితేనే ఇదిగో ఈ దేహం నీకు నిలుస్తుంది, లేకపోతే లేదు. అయితే మరి ఎట్లానైనా సరే ఈ అద్దె చెల్లించేసి మరి చిటిచేరికి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇది ఖాళీ చేసి పోవాలి కదా. కానీ ఇంత అందమైనటువంటి భవనాన్ని ఖాళీ చేయటానికి మనం ఇష్టపడం. ఏమిటయ్యా అందమని అంటే ఎంత అందమైందో జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఇదిగోండి మనకి రెప్పలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి? స్ప్రింగ్ వాకిళ్ళు. ఎందుకనంటే హాయిగా మూస్తాం, హాయిగా తెరుస్తూ ఉంటాం, ఏం కష్టమే లేదు, ఏం శ్రమ లేకుండా. స్ప్రింగ్ వాకిళ్ళు లాంటివి అన్నమాట. వాటంతరవే తెరుచుకుంటాయి, వాటంతరవే మూసుకుంటుంది. ఇక లోపల ఒక వంటశాల ఉంది బ్రహ్మాండంగా, మంచి మంచి మిషన్లు ఉన్నాయి. నువ్వు ఏమన్నా తిను, బ్రహ్మాండంగా అరిగించేస్తాయి. మనం తిని మెదలకుండా పడుకుంటే రాత్రిపూట తెల్లారేటప్పటికల్లా చక్కగా అరిగించేసి ఆ కావాల్సినటువంటి పదార్థం ఏమో శరీర భాగాలకు పంపించి అక్కర్లేనటువంటి దాన్ని ఏమో తెల్లారి పొద్దున్నే బయటికి పంపించే మార్గం చేస్తాం. ఇట్లా రకరకాలైనటువంటి ఇంజన్లతోటి భలే కంట్రోల్లో ఉంచేటువంటి సిస్టమ్ ఇది ఇక్కడ ఉంది. మరి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి హృదయం అనేటువంటి ఆఫీసు కూడా ఒకటి ఉంది. ఇవన్నీ చూసుకొని ఆహా ఇంతటి బ్రహ్మాండమైనటువంటి ఈ ఇంటిని నేనెందుకు వదులుతాను, మనం కూడా భగవంతుడితో నాదే పో, నువ్వు ఇచ్చావా, నేను నిన్ను అడిగానా, ఇది నాదే అని అనేస్తాను. మరి అలా అంటే దీని ఓనర్ అయినటువంటి భగవంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకనే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ముందుగా అది ఒక పెద్ద మనుషుల చేత చెప్పించినట్టుగా శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా చెప్పిస్తాడు. నాయన ఈ దేహం నీకు వచ్చింది దేనికనంటే ముక్తిని అందుకోవటం కోసం, జ్ఞానాన్ని తెలుసుకొని శాస్త్రాలని అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని నువ్వు ఆచరణ చేసి నువ్వు ముక్తిని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటం కోసమని అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనకి వినే అలవాటు ఉండదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం అసలు పట్టించుకోం, వినం. సరే వచ్చినటువంటి పని మర్చిపోతాం, మనం కాస్త దీంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఓహో నేను మామూలుగా చెప్తే నువ్వు వినలేదు కాబట్టి ఇదిగో నోటీస్ ఇస్తానని చెప్పి ఫస్ట్ నోటీస్ ఇస్తాడు. ఫస్ట్ నోటీస్ ఏమిటంటే జుట్టు కాస్త తెల్లబట్టం అనమాట. అంటే జుట్టు తెల్లబడితే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓహో నా వయసు కాస్త అయిపోయింది, ఇప్పటి వరకు నేను ఏదో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నాను కనుక ఇప్పటికైనా సరే నా మనసు మార్చుకొని భగవంతుడి వైపు తిరగాల. అలా కనుక తిరగకపోతే ఎందుకోసమైతే వచ్చానో ఆ పని కాస్త నేను నెరవేర్చుకున్నట్టు కాదు, కాబట్టి నేను కాస్త ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది అని తెలుసుకొని అదిగో కాస్త జుట్టు నరిసిన తర్వాతనన్నా ఆ భగవంతుడి వైపు తిరగాలి. మనం ఏం చేస్తామంటే జుట్టు నరిసింది కదా అని బజారుకి వెళ్ళి అదిగో గాడ్రేజ్ కంపెనీదో ఇంకొక కంపెనీదో ఆ కలర్ తీసుకొచ్చి వేసేస్తాం. అంటే భగవంతుడికి మస్కా కొట్టేద్దాం అనుకుంటున్నాం. అదే నేను ఇంకా కొనలేనండి, నాకు ఇంకా ముసలితనం రాలేదు అని అదిగో ఫస్ట్ నోటీస్ కాస్త తీసుకెళ్ళి తొంగలో దొరికేస్తాం.
ఆయన ఏం చేస్తాడంటే సెకండ్ నోటీస్ ఇస్తాడు, పళ్ళు ఊడిపోతాయి. సరే పళ్ళు ఊడిపోయిన తర్వాత ఇప్పుడన్నా ఆ భోజనోడితోటన్నా ఏదైనా చదువుకోవటమో ఏదైనా వింటమో ఏదైనా చేస్తాయో అని అంటే మనం ఏం చేస్తామంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫుల్ సెట్ కట్టిచ్చేస్తామంట. నువ్వేం చేస్తావు, నన్ను నేను ఇక్కడే తయారు చేసుకుంటున్నా అని అంటాం. అప్పుడు కూడా వినం. దాంతో ఇక లాభం లేదని చెప్పి థర్డ్ నోటీస్ ఇస్తాడు. థర్డ్ నోటీస్ అంటే ఒంట్లో ఉన్నటువంటి ఓపిక అంతా కూడా అయిపోవటం అనమాట. చూపు తగ్గిపోద్ది, శరీరంలో బలం తగ్గిపోద్ది, ఎక్కడికైనా పోవాలంటే కుదరదు, కాళ్ళు నొప్పులు పడతాయి, కూర్చోవాలంటే కింద కూర్చోలేరు, కాళ్ళు ముడుచుకోవాలంటే ముడుచుకోలేరు, చదవాలంటే కళ్ళు కనపడవు, వినాలంటే చెవులు వినపడవు. ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది. సరే ఇప్పటికైనా ఏమైనా ఏదో ఉన్నంతలోనైనా సరే ఆ భగవంతుడిని కనీసం మనసులోనన్నా తలుచుకుంటాడంటే ఆహా అప్పటికీ తలుచుకోడు. ఏం చేస్తాడంటే ఏదో వీలైనటువంటి చేస్తుంటాడు అనమాట. చెవులు కనుక వినపడకపోతే మిషన్లు ఉన్నాయి, కళ్ళు కనుక కనపడకపోతే అదిగో ఐ స్పెషలిస్ట్ ఉంటాడు. ఇలా అన్నీ చేస్తుంటారే కానీ భగవంతుడు ఎందుకని మనకి ఇదిగో ఈ నోటీసులు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అసలు ఒప్పుకోం, మనం గ్రహించం. అందువల్ల ఈ చివరికి ఆయన ఏం చేస్తాడు, అదిగో మనకి ఇక్కడ రౌడీలను పంపించి ఇంట్లో నుంచి రెట్టించినట్టుగా యమధర్మరాజుని పంపిస్తాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక మనం అటు ఇటు పరిగెత్తినా ఏమైనా మాటలు చెప్పినా ఏమీ లాభం లేదు. ఆయన రావటమే పాశం వేసేస్తాడు, లాక్కొనిపోతాడు. ఇది మన పరిస్థితి. మనది కానటువంటి దాన్ని నాది 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 అని పట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ధృతరాష్ట్రులే గనక మరి దేహాన్ని కూడా ఇట్లా పట్టుకొని కూర్చున్నాం గనక మనం కూడా ధృతరాష్ట్రులమే. కనుక ధృతరాష్ట్రులాగా కాకుండా అర్జునుల్లాగా వినాలి. అందుకే ఓ ధృతరాష్ట్రులారా, మీరు ధృతరాష్ట్రులాగా విని ఆయనకి ఎలా అయితే విన్నటువంటి జ్ఞానం ఉపయోగపడకుండా వృధా అయిపోయిందో మీకు కూడా అంతే అలా విన్నారంటే. కాబట్టి అర్జునుడిలాగా వినండి, భగవంతుడిని విశ్వసించండి, భగవంతుడి వైపుకి తిరగండి, భగవంతుడిని చేరుకోవాలనేటువంటి తపన పడండి, మీ మనస్సుని నిర్మలం చేసుకోండి, శాస్త్రాలను తెలుసుకోండి, గుడ్డిరాజులాగా గుడ్డిగా ప్రవర్తించకండి, మీ జీవితాలు వ్యర్థమైపోతాయి అని మనకి చెప్పడానికే ధృతరాష్ట్రవాచ అని చెప్పడం. ఇక గ్రంథం ప్రారంభం చేస్తూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలుపెట్టాడు. ఆ ధృతరాష్ట్రుడి నోటి గుండా ధర్మ అనేటువంటి మాట మొట్టమొదటి వచ్చింది. పాపం ఆయన అసలు ఏనాడు ధర్మానికి సంబంధించినటువంటి విషయమే తెలియదంటే తెలుసు కానీ ధర్మంగా నడవడు. అలా ధర్మంగా నడవనటువంటి వాడి నోటి గుండా ధర్మ అనేటువంటి పదం వచ్చేసింది. ఎందుకనంటే ఏ గ్రంథాన్నైనా సరే ప్రారంభించేటప్పుడు శాస్త్రానికి ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటా సాంప్రదాయం అని అంటే మంగళాచరణం చేయటం అని అంటారు. మంగళాచరణం దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆ గడపకు నమస్కారం చేసుకుంటూ ఉంటాం. మరి బస్సు డ్రైవరు ఆ బస్సు నడపడానికి ముందు అదిగో ఆ చక్రం మీద అట్ట కళ్ళకద్దుకుంటాడు, చెయ్యేసి కళ్ళకద్దుకుంటాడు. మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ నోము కానీ ఏదైనా చేస్తామంటే ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. నువ్వు ఏ పూజనో చేసుకో కానీ ముందు మాత్రం విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేస్తాం. ఎందుకనంటే మనం మొదలుపెట్టినటువంటి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, తలపెట్టినటువంటి కార్యం నుంచి నాకు పొందవలసినటువంటి ప్రయోజనం నాకు రావాలని ఇలా మొదలు పెడతా ఉంటారు. అలాగే మహాభారతం ఉందనుకోండి, ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ అని అక్కడ మంగళాచరణంతో ప్రారంభం చేశారు. మరి ఉపనిషత్తులన్నీ కూడా అధానేటువంటి శబ్దంతో మంగళవాచకంతో ప్రారంభం చేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మసూత్రాలు కూడా అధానేటువంటి దాంతో ప్రారంభం చేశారు. అలాగే ధర్మసూత్రాలు కూడా అధానేటువంటి పదంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇలా అన్నీ కూడా మంగళాచరణం చేయటం అనేటువంటి శాస్త్ర సాంప్రదాయం. మరి భగవద్గీత ధర్మ అనేటువంటి పదంతో ప్రారంభం చేస్తున్నారు. ధర్మ శబ్దం పరమాత్మ వాచకం, అందుకని ఇది మంగళవాచకం. కనుక ఇక్కడ ఈ ధర్మ అనేటువంటి శబ్దాన్ని పలకటంతో మంగళాచరణం చేసినట్లే. మరి ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సరే ధర్మ అనేటువంటిది అందుకు అన్నాడు, అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటున్నాడు. క్షేత్రం అని అంటే ఏమిటి? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
ఈ పాదంలో ఒక గూఢార్థం ఉంది. క్షేత్రం అంటే పొలం. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని మనకు 13వ అధ్యాయం ఉంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని అక్కడ చెప్పారు. అంటే ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని క్షేత్రము అన్నారు. మరి ఈ శరీరం ఎందుకని క్షేత్రం అన్నారండి అని అంటే, క్షేత్రం అంటే పొలం. మరి పొలం అని ఎందుకన్నారు? పొలంలో ఏం చేస్తారంటే విత్తనాలు నాటి పంట పండించుకుంటారు రైతులు. మరి ఈ శరీరాన్ని ఎందుకని పొలం అన్నారు? ఎందుకనంటే దీంట్లో కూడా విత్తనాలు నాటి మనం పంట పండించుకోవాలి. మరి ఏ విత్తనాలు నాటుతామండి? పుణ్యం అనేటువంటి విత్తనం నాటు, సుఖం అనేటువంటి పంట నీకు వస్తుంది. పాపం అనేటువంటి విత్తనం నాటు, దుఃఖం అనేటువంటి పంట నీకు వస్తుంది. జ్ఞానం అనేటువంటి విత్తనం నాటు, మోక్షం అనేటువంటి పంట నీకు వచ్చింది. అందువల్ల ఇది కూడా పంటలు పండించుకునేటువంటి పొలం లాంటిదే కనుక అదిగో దీన్ని క్షేత్రము, ఈ శరీరాన్ని క్షేత్రము అన్నారు. అయితే ఇప్పుడు ఈ క్షేత్రాలు 3 రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. మరి అనుకోని అనాలనే అన్నాడో, అనకుండానే అన్నాడో, లేదా వ్యాసుడే ఈ పదాన్ని కల్పించాడో, మరి ధృతరాష్ట్రం నోటి మీదుగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అనిపించాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అని. అసలు నిజంగా ఈ శరీరాలు, ఈ క్షేత్రాలన్నీ కూడా 3 రకాలు ఉంటాయి. ఒక రకం ధర్మక్షేత్రాలు, ఒక రకం కురుక్షేత్రాలు, ఒక రకం ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. అదేమిటండి? అవును, ధర్మక్షేత్రం అంటే ఏమిటంటే దేవతా శరీరాలు, దేవతల శరీరాలన్నీ కూడా ధర్మక్షేత్రాలు. ఎందుకని? వాళ్ళన్నీ ఇక్కడ పుణ్యం చేసుకున్నారు. ఆ పుణ్యాలు పక్వానికి వచ్చినాయి. వాళ్ళు దేవతలుగా జన్మించారు. దేవతలుగా జన్మించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా సుఖాలు, భోగాలు హాయిగా అనుభవించడం. అమృతపానం, అప్సరసల సహవాసం, నందనవన విహారం, ఎప్పుడు ఇవే వాళ్ళకి పనులు. ఎందుకనంటే హాయిగా ఇక్కడ పుణ్యకార్యాలు చేశారు. ఆ పుణ్యకార్యాల కారణంగా స్వర్గలోకంలో భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల వాటన్నిటిని కూడా భోగ జన్మలు అన్నారు. అవి అనుభవించేటువంటి, భోగం అనుభవించేటువంటి జన్మలు కనుక భోగ జన్మలు అన్నారు. అంటే కర్మఫలాలను అనుభవించడమే కానీ అక్కడ కర్మలు చేసేటువంటి అవకాశం లేదు. అందుకని వాటిని ధర్మక్షేత్రాలు అన్నారు. ఇక కేవల ధర్మక్షేత్రాలు అయితే కేవల కర్మక్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఈ కర్మక్షేత్రాలు అంటే పశు జన్మలు, నీచ జన్మలు, నికృష్టమైనటువంటి జన్మలు, జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, పురుగులుగా, ఇది రకరకాలైనటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవల కర్మక్షేత్రాలు. ఎందుకని కర్మక్షేత్రాలు అన్నారు? ఎందుకనంటే అంతకుముందు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పక్వానికి వచ్చి ఆ పాప ఫలితాలు ఇక్కడ అనుభవించాలి వాళ్ళు. అంటే వాళ్ళ కర్మ ఇక్కడ అనుభవించాలి. అందుకని వీటిని కేవల కర్మక్షేత్రాలు అన్నారు. అయితే ఇక్కడ కూడా కర్మలు చేస్తారా? పనులు చేస్తుంటాయా? చేస్తాయి. కానీ ఎట్లా చేస్తుంటాయి? చెయ్యాలనే ఉద్దేశంతో చేసేది. వెనక నుంచి వచ్చినటువంటి ప్రేరణల కారణంగా చేస్తుంటాయి. స్వతంత్రంగా చేయవు, పరతంత్రంగా చేస్తుంటాయి, ఇన్స్టింక్ట్గా చేస్తుంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఏమంటున్నారంటే కర్మక్షేత్రాలు అన్నారు. అవి కర్మక్షేత్రాలు, అవి ధర్మక్షేత్రం. మరి ఇవి ఇక మనవి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. ఇదిగో ఈ మానవ శరీరాలే ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. ఎందుకనంటే పుణ్యకర్మలు, పాపకర్మలు కలగాపులగంగా అంటే అవి ఇవి కాకపోతే అవి ఎక్కువ ఉండొచ్చు, ఇవి తక్కువ ఉండొచ్చు, అవి తక్కువ ఉండొచ్చు, ఇవి ఎక్కువ ఉండొచ్చు. ఏ రకంగా కానీ పాపపుణ్యాలు రెండూ చేసినటువంటి వాళ్ళు ఎత్తేటువంటి జన్మలు ఇదిగో ఈ మానవ జన్మలు అన్నమాట. కనుక ఈ మానవ జన్మ ఆ ధర్మక్షేత్రానికి, ఈ కర్మక్షేత్రానికి మధ్యలో ఉండేటువంటి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. చేసిన పుణ్యకర్మలకేమో సుఖాలు, భోగాలు అనుభవిస్తూ ఉండాలి. చేసిన పాపకర్మలకేమో దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉండాలి. అయితే కేవలం సుఖ దుఃఖాలు అనుభవించడమేనా? ఇప్పుడు మనం అందరం సుఖాలు అనుభవిస్తున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం. అప్పుడప్పుడు అవి, అప్పుడప్పుడు ఇవి. ఇంతతో ఊరుకుంటున్నావా? ఆహా, ఇక్కడ ఊరుకునే పని లేదు. ఎందుకనంటే ఇక్కడ కొత్తగా కర్మ చేసేటువంటి అవకాశం కూడా మనకుంది. కర్మ చేయటం అని అంటే మనం చెయ్యాలని చేయటం. ఇదిగోనండి ఇదైతే మంచి పని అని మన బుద్ధి చెప్పింది, ఆ మంచి పని చేస్తాం. ఇది చెడ్డ పని, బుద్ధి చెప్పింది చెడ్డ పని అని చెప్పింది, అయినా చేస్తాం. ఎందుకని చేస్తామంటే మన యొక్క స్వార్థ బుద్ధి. ఎందుకంటే మన యొక్క బుద్ధి సరిగ్గా లేనప్పుడు, బుద్ధి బుగ్గిపాలైపోయినప్పుడు అలాంటి పాపకర్మలు కూడా చేస్తూ ఉంటాం.
ఇలా పాపకర్మలు చేస్తాం, పుణ్యకర్మలు చేస్తాం. అంటే కర్మలు చేయడానికి మనకు అధికారం ఉంది. ఇక్కడ ఫలితాలు, చేసినటువంటి కర్మలకి ఫలితాలు అనుభవించడము ఉంది. ఇక్కడ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కనుక ఇవి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు అన్నారు. ఇదే కురుపాండవుల యొక్క యుద్ధభూమి, ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఇక్కడ వాళ్ళ ఫలితాలు అనుభవిస్తుంటారు, చేస్తూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం కారణంగా వాళ్ళు ఏం ఫలితాలు అనుభవించాలో ఆ ఫలితాలు అనుభవిస్తారు. మరి అక్కడేమో అది కురుక్షేత్రం, ఇక్కడ ఇది కూడా కురుక్షేత్రమే. కురు అంటే ఏమిటంటే వెంట్రుకలు, వెంట్రుకలు ఉన్నటువంటి క్షేత్రం కనుక కురుక్షేత్రం అన్నారు. కాబట్టి ఈ దేహం నిండా వెంట్రుకలు ఉంటాయి, తల మీద ఉంటాయి. కాబట్టి ఇది ఒక కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో కూడా పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. దైవీ గుణాలు ఉన్నాయి, ఆశ్రీ గుణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చాలా ధర్మంగా, న్యాయంగా మాట్లాడతాం, ఒక్కోసారి అడ్డగోలుగా మాట్లాడతాం, ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటాం. అది స్వార్థం కావచ్చు, లేక తెలియకపోవచ్చు, లేకపోతే తెలిసి కూడా అవతల వాడికి అన్యాయం చేయాలనేటువంటి కోరిక కావచ్చు. ఏదైనా సరే మనం అట్లా మాట్లాడతాం, ఇట్లా మాట్లాడతాం. అందువల్ల ఇక్కడ ఏమిటంటే కేవలం పాపమే ఉండదు, కేవలం పుణ్యమే ఉండదు. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మరి ఏది జరిగినప్పటికీ కూడా ఈ ధర్మక్షేత్ర కురుక్షేత్రాల్లోనే జరుగుతుంది. ఇక ఈ 3 క్షేత్రాలని కూడా యోగులు మానవ దేహంలోనే చూపిస్తారు. ఇది యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి. ఎందుకంటే మనకి యోగ మార్గంలో ఇక్కడ మూలాధార చక్రం ఉంటుంది. ఇక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ సుషుమ్నా నాడిలో 6 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అని 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలకు పైన సహస్రారం. ఈ 6 చక్రాలకి కింద ఏ చక్రాలు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు మన శరీరం మొత్తంలో కూడా ఈ అడుగు భాగం ఏదైతే ఉందో అదేమో కురుక్షేత్రం. ఈ ఆజ్ఞాచక్రానికి పై భాగం ఏదైతే ఉందో అది ధర్మక్షేత్రం. ఈ మధ్యలో 6 చక్రాలు ఉండే ఇది ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఇక్కడ మనం మంచిగా చేసుకుంటే ఈ కుండలిని శక్తి కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటా పోతుంటుంది. మనం కనుక అన్యాయాలు, అక్రమాలు ఇవి కనుక చేస్తూ ఉంటే ఇది అక్కడే చప్పగా పడుకొని ఉంటుంది. పాములాగా పడగ వేసుకొని పడుకొని ఉంటుంది అన్నమాట. అదిగో అది అంటే ఎప్పుడు ఇది కదులుద్ది? మనం కనుక భగవంతుడి వైపు తిరిగినప్పుడు, మనం శాస్త్రాలను తెలుసుకుంటున్నప్పుడు, ఈ శాస్త్ర భావాలను అర్థం చేసుకుంటున్నప్పుడు, వాటికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని గడుపుతున్నప్పుడు, జీవితంలో మనం ఏ లక్ష్యం కోసం అయితే మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకునేటప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ చక్రాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఈ చక్రాలని భేదించుకుంటూ ఆ కుండలిని శక్తి అదిగో చివరి సహస్రారంలోకి వస్తుంది. అందువల్ల దీన్ని ధర్మక్షేత్ర కురుక్షేత్రం అన్నారు. కాబట్టి ఇదే కురుపాండవుల యొక్క ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఎందుకంటే ఈ ఆంతర్యం అంతా మనం తెలుసుకున్నప్పుడే కేవలం ఆ కురుక్షేత్రంలో ఏం జరిగిందో తెలిస్తే మనకేమరుగుద్ది? వాడు గెలిస్తే వీడు గెలిస్తే అని అనుకుంటాం. కానీ అది వాడిది కాదు. ఇదిగో ఇది నిజమైనటువంటి కురుక్షేత్రం, ఇది ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం ఇది. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ దైవీ గుణాలు, ఆశ్రీ గుణాలు పోట్లాడుకుంటుంటాయి. ఎవరిని గెలిపించాలా? దైవీ గుణాల వైపు మనం నిలబడాలా, దైవీ గుణాలను గెలిపించాలా, ఆశ్రీ గుణాలను పారద్రాలా, ఇది మనం చేయాలి. అక్కడ కౌరవుల్ని పారద్రాలి పాండవులు ఉన్నారు, ఇక్కడ ఆశ్రీ గుణాలను పారద్రాలి, మనం దైవీ గుణాలను అలవర్చుకోవాలా అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమే ఇదిగో ఇక్కడ ఈ మాట చెప్పటం. ఇక భగవద్గీత అంతా కూడా సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలో జరిగేటువంటి సంవాదం. అయితే సంజయుడు వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని చెబుతాడు. కానీ మొత్తం సంజయుడు చెప్పిందే ధృతరాష్ట్రుడు అడిగి ఒకే ఒక్క మాట అడిగాడు. ఇక ధృతరాష్ట్రుడు మా ప్రసక్తే రాదు. ఇక 701 శ్లోకాల్లో ఒక్క శ్లోకమే ధృతరాష్ట్రుడిది. ఇక మళ్ళీ ఆయన ప్రసక్తి దాదలుచుకోవాలి. ఎందుకంటే అసలే పాపం అనవసరంగా తెచ్చాం, మొట్టమొదట్లోనే ఏదో ఇందుకోసం తెచ్చాం, ఇక మళ్ళీ వీడి పేరు తలుచుకోకూడదని చెప్పి ఎక్కడ ధృతరాష్ట్రుడి ప్రసక్తి లేదు. ఇక 700 శ్లోకాలు కూడా సంజయుడు చెప్పినటువంటివి. భగవద్గీతను ధృతరాష్ట్రుడికి వినిపించినటువంటి వాడు సంజయుడు. సంజయుడు అంటే ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి వాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంజయ అంటే సర్వోత్కర్షేణ సంజయ అని. సర్వోత్కర్షేణ అంటే అన్ని విధాలా జయము కలుగ్గాక అని చెప్పడమే సంజయ అని అంటే. మరి గురు కృపతోటి అంటే వ్యాసుడి యొక్క కృపతోటి దివ్యమైనటువంటి చక్షువులు, దివ్యమైనటువంటి శ్రవణం వరంగా పొందినటువంటి వాడు. మరి ఈ అదృష్టం లభించాలి అంటే ఏం చేయాలి? అదిగో ఇంద్రియాలని జయించాలి.
ఇంద్రియ జిత్తు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు కనుక ఆయన జ్ఞాన దృష్టిని సంపాదించగలిగాడు. మనం కూడా ఎప్పుడైతే ఇంద్రియాలను మన యొక్క స్వాధీనంలో పెట్టుకుంటామో అప్పుడే మనకు కూడా జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఇంద్రజిత్తు కన్నా ఇంద్రియజిత్తు చాలా గొప్పవాడు. ఇంద్రుడిని జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఇదిగో ఇక్కడ ఇంద్రియజిత్తు. మరి ఇంద్రజిత్తుని ఎవరు చంపారు? లక్ష్మణుడు చంపాడు. ఇంద్రజిత్తు అంటే ఎవరు? ఇంద్రుడిని జయించినటువంటి వాడు మేఘనాథుడు. మరి లక్ష్మణుడు ఎవరు? ఇంద్రియాలను జయించినటువంటి వాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానుకొని ఉన్నటువంటి వాడు. అది ఇంద్రియాలను జయించడం అంటే. అందుకనే ఇంద్రజిత్తుని కాస్త ఇంద్రియజిత్తు సంహరించాడు. ఆ ఇంద్రియజిత్తు ఎవరనంటే అదిగో లక్ష్మణుడు. లక్ష్మణుడేమో ఇంద్రియజిత్తు. మరి రాముడండి ఆయన ఇంద్రియాలకు లోపడేవాడా? ఆయన అసలు ఇంద్రియాతీతుడు. అసలు ఆయనకి ఇంద్రియాలతో సంబంధమే లేదు. ముందు మనం లక్ష్మణులం కావాలి, తర్వాత రాములం కావాలి. ముందు జితేంద్రియులం కావాలి, తర్వాత అతీంద్రియులం కావాలి. రామాయణ కాలంలో లక్ష్మణుడు ఇంద్రియజిత్తు, భారత కాలంలో సంజయుడు ఇంద్రియజిత్తు. మరి ఈ కాలంలో కూడా సంజయులు ఎంతమందో ఉంటారు. పురుషుల్లోనూ ఉంటారు, స్త్రీలలోనూ ఉంటారు. ధృతరాష్ట్రుని వంటి మూఢ మానవులకి తమో గుణంతో నిండినటువంటి వారికి జ్ఞానబోధ చేసేటువంటి అర్హత అటువంటి వాళ్ళకే ఉంటుంది. ఆ ఇంద్రియ జిత్తు లేనటువంటి వాళ్ళకే ఉంటుంది. పరమ మూఢులకు కూడా ఈ జ్ఞానాన్ని అందించగలిగితే వారందరూ కూడా ఇంద్రియ జిత్తులే. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఈ సంజయుడి ద్వారా ఇదంతా వినటానికి ఇదిగో ఈ ప్రశ్న వేశాడు. అయ్యా, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరిగింది? సరే, ఇప్పుడు కురుక్షేత్రం దగ్గరికి వచ్చాం. ఏమిటి కురుక్షేత్రం? ఇది ఢిల్లీకి ఉత్తరంగా 152 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా అనేటువంటి ముఖ్యమైనటువంటి పట్టణానికి దక్షిణంగా ఉంది. కౌరవ పాండవుల మధ్య 18 రోజుల పాటు జరిగినటువంటి మహాభారత యుద్ధం ఇదిగో ఈ కురుక్షేత్రంలోనే జరిగింది. ఈ కురుక్షేత్రం అంతా కూడా అందరికీ ఎట్లా పరిచయం అంటే మహాభారత యుద్ధం జరిగినటువంటి ప్రదేశం అని పరిచయం. కానీ ఇది ధర్మాచరణకి ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక్కడే పరశురాముడికి క్షత్రియులకి మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. ఈ క్షత్రియుల యొక్క రక్తం అంతా కూడా 5 కాలువలుగా ప్రవహిస్తే ఆ కాలువల మధ్య కూర్చొని ఈ పరశురాముడు తండ్రికి తర్పణాలు ఇచ్చి తపస్సు చేశాడు. అందుకే దీనికి శమంత పంచకం అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడే కురు అనేటువంటి రాజు, హస్తినాపురానికి సంబంధించినటువంటి రాజు కురు అనేటువంటి రాజు బంగారు నాగలితోటి భూమిని దున్ని అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు. కుర్రాజు యొక్క కృషియోగ్యం చేసినటువంటి క్షేత్రం కనుక దీన్ని కురుక్షేత్రం అని అన్నారు. దేవేంద్రుడు ఇక్కడే కుర్రాజుకి ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో యుద్ధం చేస్తూ కానీ లేక తపస్సు చేస్తూ కానీ ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పి వరం ఇచ్చాడు. అనేక మంది రాజులు, చక్రవర్తులు, మహర్షులు, రాజర్షులు ఇక్కడ తపస్సు చేశారు. అంతేకాదు ఇక్కడ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలు కూడా తపస్సు చేశారని ప్రతీతి. అందుకే దీన్ని ధర్మక్షేత్రము అన్నారు. ఇది ధర్మక్షేత్రం కనుక మహాభారత యుద్ధం ఈ క్షేత్రంలోనే జరగాలని, యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం వల్ల సద్గతులు కలుగుతాయని భావించినటువంటి ధృతరాష్ట్రుడు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి తన కుమారులకి సరిపోతే ఉత్తమ గతులు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో ఇదిగో ఈ కురుక్షేత్రాన్నే యుద్ధానికి ఎన్నుకున్నాడు ధృతరాష్ట్రుడు. బ్రహ్మక్షేత్రం, భృగుక్షేత్రం, ఆర్యావర్తం అనేటువంటి పేర్లతో ఈ క్షేత్రం మహాభారతంలో పిలువబడింది. మహాభారతంలో దీనికి 3 పేర్లు ఉన్నాయి. కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జ్యోతిసరని ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం వెలుపల 150 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, చాలా లోతుగా ఉండేటువంటి సరస్సు ఉంటుంది. ఇప్పటికీ ఈ సరస్సు ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా చెప్తారు. దానికి ఇంకొక ఆధారం ఏమిటంటే కృష్ణుడు గీతోపదేశం చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచినటువంటిది అక్కడ ఒక చెట్టు అంట. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు మొత్తాన్ని వలతో కప్పి ఉంచారు. ఇప్పటికీ కూడా వలతోటి కప్పే ఉంటుంది.
ఆ చెట్టు మొత్తాన్ని కూడా వలతో కప్పి ఉంచారన్నమాట. ఈ కురుక్షేత్రానికి మరో పక్క 3 కిలోమీటర్ల దూరంలో నర్కటూరి అనేటువంటి ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆలయంలో భీష్ముడు అంపశయ్యపై పడుకొని దర్శనమిస్తాడు. ఆ భీష్ముడి యొక్క దాహం తీర్చడానికి అర్జునుడు బాణం వేస్తాడు. ఆ బాణం వేసినప్పుడు నీరు పైకి ఉట్టుకు వస్తుంది. దానికి బాణగంగా అని పేరు. అది కూడా అక్కడే ఉంది ఆ దేవాలయంలో. కురుక్షేత్రంలో ఉన్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది. ఈ కురుక్షేత్రం యొక్క మహాత్యాన్ని బ్రహ్మపురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, వామన పురాణం ఈ 3 పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని చెప్పడం జరిగింది. మరి ధృతరాష్ట్రుడు కూడా అలాగనే మరి కావాలని అన్నాడు, అనుకోకుండా అన్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇది ఏదో గొప్ప ధర్మక్షేత్రము అనేటువంటి ఉద్దేశంతో అలా ఆయన ఎందుకన్నాడనంటే దానికి వేరే ఉద్దేశం ఒకటి ఉంది. తమోగుణంతో అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కేవలం శారీరం అంధత్వం కాదు ఆయనకి, ఆయన గుణం కూడా అంధుడే, తమోగుణంతో అంధుడైనటువంటి వాడు. ఆయనకేమో రాజ్యం మీద వ్యామోహం, కొడుకుల మీద మమకారం. తనకి చేతికి చిక్కినటువంటి రాజ్యాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు. అలాగని పాండవులతో యుద్ధం చేయటం కూడా ఇష్టం లేదు. అందుకే ఎంతో తెలివిగా సంజయుడి చేత రాయబారం పంపించాడు ధర్మరాజు. ఏమని పంపించాడో తెలుసా? ఓ ధర్మనందన, నువ్వు చాలా మంచివాడివి, ఉత్తమోత్తముడివి. నా కొడుకున్నాడే పరమ దుర్మార్గుడు. వాడు అసలు నా మాటే వింటల్లా. వాడికి ఎవరు చెప్పినా కూడా వినడు. ఎందుకనంటే వాడు అట్లాంటి దుర్మార్గుడయ్యాడు. వాడికి అలా సలహాలు చెప్పేటువంటి వాళ్ళు తోడయ్యారు. రాజ్య లాభంతో వాడు కొట్టుకు చస్తున్నాడు. వాడు చెడిపోతే చెడిపోని రాజ్య లాభంతో. కానీ నువ్వు మాత్రం సన్మార్గవర్తనుడివి, ధర్మాత్ముడివి, సచ్చరిత్ర కలిగినటువంటి వాడివి, అహింసా వ్రతం కలిగినటువంటి వాడివి, ఉత్తమోత్తముడైనటువంటి వాడివి. అటువంటి నువ్వు ఈ రాజ్యం కోసమని మారణహోమం సృష్టిస్తావా? ఈ రక్తపు కూడి తింటావా? వద్దొద్దు. ఈ రక్తపు కూడి తినే కన్నా భిక్షాటనం చేసుకోవటం నయం నీలాంటి వాడికి అని పాపం ఆయనకి అంటే యుద్ధం వద్దు, మా వాడు రాజ్యం కావాలంటున్నాడు, అది వాడికి వదిలేసేయి, నువ్వు కావాలంటే అడుగు తిను అని చెప్పి సంజయుడి చేత రాయబారం పంపించాడు. సరే, తన పథకం పారలా. సరే, పథకం పారకుండా చివరికి ఏమైందనంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ సంజయ, సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, సరే వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం నేనే వస్తున్నాను రాయబారిగా అని చెప్పి పంపిస్తాడు. మరి శ్రీకృష్ణుడు సంధి కోసం వచ్చాడు. శ్రీకృష్ణుడు ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పాడు. సామ, దాన, భేద అనేటువంటి 3 ప్రయోగించాడు. అయినా సరే మెత్తగా మాట్లాడి వగలబోయాడే కానీ రాజ్యం ఇవ్వటానికి కానీ చివరికి 5గురికి 5 వేళ్ళు ఇవ్వటానికైనా కానీ అంగీకరించలా. నెపాన్ని మొత్తం కొడుకు మీద నెట్టాడు. ఎందుకనంటే వాడు నా మాట వినేవాడు కాదు, నువ్వే చెప్పయ్యా వాడు వింటాడేమో అని అలా కొడుకు మీద నెట్టేశాడే కానీ ఈయన మాత్రం ఏమాత్రం కూడా యుద్ధం జరుగుతుంది, సర్వనాశం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికి కూడా ఈయన మాత్రం మెత్తబడ్డా. ఎందుకనంటే తామే జయిస్తాము అనేటువంటి నమ్మకం ఏ మూలనో ధృతరాష్ట్రుడికి ఉంది. ఎందుకనంటే కుమారుడు చెబుతూ ఉన్నాడు, కుమారుడు ధైర్యం చెబుతూ ఉన్నాడు. కొడుకుని పిలిచాడు ఒక రోజున ఈ కృష్ణ రాయబారం తర్వాత, ఒరే నాయన, పెద్దలందరూ చెబుతున్నారు, భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ మన యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు, వీళ్ళందరూ వద్దు యుద్ధం వద్దని చెబుతున్నారు, అందుకని నువ్వు యుద్ధం వద్దయ్యానంటే, తండ్రి ఎందుకయ్యా నువ్వు అట్లా భయపడతావు? నువ్వు అలా భయపడాల్సినటువంటి పనేవి లేదు. మన వైపు ఎవరున్నారో చూడు, స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు భీష్ముడు ఉన్నాడు. ఆయన ఎవరు చంపడానికి వీల్లేదు, మహాపరాక్రమవంతుడు. ఇక ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నారు. వాళ్ళెవరు? మా గురువులు, బ్రాహ్మణులు. కాబట్టి గురువులను ఎవరు చంపుతారు? ఎవరు చంపరు. పైగా బ్రాహ్మణుని కానీ చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. కాబట్టి పాండవులు వాళ్ళని చంపరు. పైగా పాండవుల మీద వీళ్ళకి ప్రేమ, వీళ్ళ మీద పాండవులకి ప్రేమ, కాబట్టి వీళ్ళని చంపరు. ఇక అశ్వత్థామ ఉన్నాడు, ఆయన గురుపుత్రుడు, అతడు బ్రాహ్మణుడి, అసలు అతనికి చావే లేదు, కాబట్టి అతన్ని చంపరు. ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే నాకు అసలు వీళ్ళందరూ అక్కర్లా, నాకు కర్ణుడు, నా తమ్ముడు దుశ్శాసనుడు, మేము 3 ఉంటే చాలు, ఈ పాండవులు మాకు లెక్క కాదు. ఎందుకు నువ్వు అట్లా భయపడతావు? మనకి 11 అక్షరాల సైన్యం ఉంది, వాళ్ళకి 7 అక్షరాల సైన్యం ఉంది.
మనకి వీరాది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంతమంది లేరు. అసలు ఇవన్నీ కాదు, పాండవులు 5 ఊళ్ళు అడిగే కాడికి ఎందుకు వచ్చారో తెలిసిన? వాళ్ళ దగ్గర ఆ పరాక్రమం వీరత్వం లేక 5 ఊళ్ళు ఇచ్చినా చాలని అడుక్కు తినడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చే ఎవరు గెలుస్తారు అనేది అని ఇట్లా చెబుతూ ఉంటే కొడుకు, అప్పుడు ఆయనకి కూడా ఓహో ఆహా రైట్ మనమే గెలిస్తే గెలవచ్చు అనేటువంటి భావన అదిగో ఆ ధృతరాష్ట్రుడికి కూడా ఏర్పడిపోయింది. అలా ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడో ఇక శ్రీకృష్ణుడి యొక్క మాట వినలా. సరే యుద్ధానికి సిద్ధమయ్యాడు. 10వ రోజున ఇప్పుడు సంజయుడు వచ్చి భీష్ముడు పడిపోయాడు శిఖండి చేతిలో అని చెప్పాడు. ఇలా ఎప్పుడైతే చెప్పాడో తన యొక్క ఆశాసౌధం మొత్తం నేలగొలిపోయింది. తన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కాస్త కంపించిపోయింది. నమ్మలేనటువంటి నిజం ఈ వార్త. అంతటి భీష్మాచార్యుడు శిఖండి చేతిలో పట్టం అంటే ఏదో అధర్మం జరిగిపోయింది అని అనుకున్నాడు. అయితే పాండవులు ఏం అధర్మం చేసి భీష్ముడిని చంపారు అని సంజయుడిని అడగటానికి పాపం మొహం జల్లల ధృతరాష్ట్రుడికి. ఎందుకనంటే పాపం ఎప్పుడూ అన్యాయాలు అధర్మాలు చేయటం తప్ప ధృతరాష్ట్రుడికి రెండవది ఏమీ తెలియదు. పాండవులకి ఎన్ని అన్యాయాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, ఎంత అధర్మంగా నడుచుకున్నాడు. అలాంటి వాడు పాండవులు ఏం అధర్మం చేశారు అని అడిగితే ఆ సంజయుడి దగ్గర తను పలసనైపోతాడు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? కానీ ఎలాగో అలాగ అడగాలి. ఎందుకనంటే ఏం అన్యాయం జరగకపోతే, ఏం అధర్మం జరగకపోతే శిఖండి ఏమిటి, భీష్ముడి పడేయటం ఏమిటి? కాబట్టి ఎలాగో అడగాలి. అందుకని డైరెక్ట్గా ఏం అన్యాయం చేశారు పాండవులను అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఏమని? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని. అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అంటే ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా, అక్కడ అందరూ ధర్మంగానే నడుచుకుంటారు కదా. మరి ధర్మంగా నడుచుకుంటే భీష్ముడు ఇట్లా పడిపోతాడు శిఖండి చేతిలో, కాబట్టి ఏదో అధర్మం జరిగి ఉంటుంది అని ఇదిగో ఈ భావన అంతా ఆయన అనుకోవాలా. సంజయుడు వినేటువంటి సంజయుడు అనుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇదిగో ఇది ధర్మక్షేత్రము అనేటువంటి మాటని ఇదిగో ధృతరాష్ట్రుడే అనటం జరిగింది. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, చాలామంది మనలో ఉంటుంటారు, వీడు ఎన్ని అన్యాయాలన్నీ చేస్తాడు, ఎంత అధర్మం చేస్తాడు, ఎంతమంది బాధలు పడ్డా హాయిగా నవ్వుకుంటా ఉంటాడు. కానీ వాడికి ఏదైనా బాధ జరిగితే, వాడికి ఏదైనా అన్యాయం జరిగితే చూడండి ఇది ధర్మమేనండి, ఇది న్యాయమేనా అని అడుగుతుంటాడు. అంటే వీడు ఎన్ని అన్యాయం చేసినా పర్వాలా, కానీ వీడికి కనుక ఏదైనా జరిగితే ఇది న్యాయం అండి, ఇది ధర్మం అండి, మీరు చెప్పండి నేను వింటాను అని అంటుంటాడు. అంటే ఇప్పుడు చెప్పాలంట ధర్మం. ఇదిగో ఆ స్థితికి వచ్చాడనమాట ఇప్పుడు ధృతరాష్ట్రుడు గారు. తాను పాండవులకి ఎన్ని అపకారాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా వాళ్ళు మాత్రం తన కొడుకులకి ఏమీ అన్యాయం చేయకూడదు, ఏం అధర్మం చేయకూడదు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క కోరిక. కాబట్టి ఇలాంటి కోరిక ఉన్నటువంటి వాడిని అతన్ని ధర్మాత్ముడిగా పరిగణించడానికి వీల్లేదు. అయినా అతడి నోటి మీదగానే ధర్మక్షేత్ర అనేటువంటి పేరు, ధర్మ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు కదా. సరే ఇంకేమంటున్నాడు? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మామక పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు. మామక అంటే నా వాళ్ళు, పాండవాశ్చైవ అంటే పాండవులు. అంటే దుర్యోధనాదులేమో తన వాళ్ళు, పాండవులేమో తన శత్రువులు, వేరేవాడు. చూడండి, ఏనాడైనా సరే కొడుకు ఆయన మాట ఉన్నాడా? ఎక్కడ ఏ మాట వెళ్ళ. వాడేమో నావాడు. సరే పాండవులు ఎప్పుడు ఏం చేస్తే దాన్ని విన్నారు. అయ్యా యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నావయ్యా, నీకు రాజ్యమేమో ఇదిగో యువరాజుగా చేస్తున్నావంటే సరేనన్నాడు. ఆ యువరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన్ని, తమ్ముళ్ళని, కుంతీదేవిని అందరినీ చంపటం కోసం అని చెప్పి అగ్నిలో దగ్ధం చేయడం కోసమని అదిగో వారణావతానికి పోయి ఉండండి అంటే సరేనని పోయాడు. సరే అలా తిరిగి ద్రౌపది వివాహం చేసుకొని బయటపడిన తర్వాత రాండి అని అంటే వచ్చాడు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత ఇదిగో మీకు అర్ధరాజ్యంగా ఖాండవప్రస్థం ఇస్తున్నామంటే మాట్లాడకుండా పోయాడు. ఆ ఖాండవప్రస్థం ఏంది? అక్కడ ఏమన్నా నగరమా? అక్కడ ఏమైనా జనం ఉన్నారా? అది ఒక అరణ్యం కదా, ఆ అరణ్యంలో పోయి నేనేం పరిపాలన చేసుకుంటాను అని ఏమన్నా అడిగారా? ఏమల్లా వేలకొండ వెళ్ళాడు. ఆ ఖాండవప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు, దిగ్విజయం చేశారు, చక్రవర్తి అయ్యాడు. ఇదంతా చూసి సహించలేక దుర్యోధనుడు ఎట్లయినా సరే ఆయన్ని జోదానికి పిలిపించాలని తండ్రి దగ్గర గోల చేస్తాడు. అప్పుడు తండ్రి విదురుని పంపించి జోదానికి పిలిపిస్తాడు. పిలిపిస్తే
మారు మాట్లాడకుండా ఈ జూదం అన్యాయం అని తెలుసు, ఇది అక్రమం అని తెలుసు, ఇది మాయాజూదం అని తెలుసు, దీనివల్ల ఎంతో అపకారం జరుగుతుందని తెలుసు, అయినప్పటికీ తండ్రి మాటను కాదనకుండా వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఈ మాయాజూదంలో ఓడిపోవటము, సర్వం ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని అవమానం చేయటము, ఆ అవమానం చేసిన తర్వాత అది అనేకమైనటువంటి అపశకునాలు కలగటంతో ధృతరాష్ట్రుడు ఆ ద్రౌపదిని పిలిచి, అమ్మా ఇదిగో మీ సంపదలు రాజ్యాలు అన్నీ మేము ఇచ్చేస్తున్నాం, మీ వాళ్ళని కూడా ఇచ్చేస్తున్నాం, అందరూ కూడా వెళ్ళి మళ్ళీ ఎప్పుడు మాదిరిగా పరిపాలన చేసుకోండి, మా వాళ్ళ మీద ఏం కోపం పెట్టుకోవద్దు అని చెప్పేదో సర్ది చెప్పి పంపించాడు. మళ్ళీ దుర్యోధనుడు వచ్చి వాళ్ళకి పోవటానికి వీల్లేదు, మళ్ళీ పిలిపించు, మళ్ళీ చూడవలసిందే, 12 ఏళ్ళ అరణ్యవాసం ఒకేడు అజ్ఞాతవాసంగా పణం పెట్టి ఆడిద్దాం అని అంటే అప్పుడు మళ్ళీ పిలిపిస్తున్నాడు. గాంధారి చెప్పింది, విదురుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, ఇది సర్వనాశనానికి దారితీస్తుంది, ఇప్పుడు ఎంత జరిగిందో ఇప్పుడు మన కళ్ళతో చూసాం, అయినప్పటికీ నువ్వు మళ్ళీ పిలిపిస్తున్నావు అని అంటే అప్పుడు గాంధారితో చెబుతాడు, సర్వనాశనం జరిగితే జరగని, వాళ్ళు రావాల్సిందే, జూదం ఆడాల్సిందే అన్నాడు ధృతరాష్ట్రుడు. మరి ఈ ధృతరాష్ట్రుడి మాటను పట్టుకొని మళ్ళీ వచ్చాడు, ఆడాడు. ఇలా ఎప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తే దాన్ని కాదనకుండా చేసినటువంటి వాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు పరాయివాడు, తన మాట ఒక్కటి కూడా వెళ్ళలేదు తన కొడుకు, వాడేమో నావాడు. ఇది మామక పాండవాశ్చైవ అంటే ఇది సంకుచితమైనటువంటి బుద్ధి, మమకార బుద్ధి. మన వాళ్ళు ఎంత దుర్మార్గులైనా వాళ్ళ మీద మనకు ప్రేమ, అవతల వాడు మనకి ఎంత మంచివాడైనా సరే వాడు మాత్రం పరాయి వాడి కింద లెక్క. ఈ రకమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అదిగో అవి ఆ ధృతరాష్ట్రుడిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మరి మామక పాండవాశ్చైవ కిం అకుర్వత, ఏం చేశారు అన్నాడు. ఏం చేస్తారు? ఆడేమన్నా పేకాట ఆడుకుంటారా, ఏమైనా డ్యాన్సులు వేస్తారా, ఏం చేస్తారు? యుద్ధరంగంలో పోయినటువంటి వాళ్ళు ఏరుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలము, మరి 11 అక్షముళ్ళు ఇటు 7 అక్షముళ్ళు అటు, అందరూ కూడిన దేనికి యుద్ధం చేయడానికి కాదు. కనుక కిం అకుర్వత, ఏం చేశారు అని అంటే ఏం చేశారు అంటంలో అర్థం ఏంటంటే ఏం అధర్మం చేశారు, ఏం అధర్మం చేసి ఎట్లా అధర్మం చేసి ఈ యుద్ధం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో అడగడం అన్నమాట. అంటే ధర్మంగానే యుద్ధం చేశారా, అధర్మంగా చేశారా? భీష్ముడి యొక్క పతన వార్త ఎప్పుడైతే విన్నాడో ధృతరాష్ట్రుడు అతనికి మతి చెలించింది, మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. అందుకే తనకి తెలియకుండా ఈ ధర్మ అనేటువంటి శబ్దం బయటకు వచ్చింది. అదే గీతకి మంగళాచరణం అయింది. నేను చాలా తెలివిగా ప్రశ్నించాలనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకని? చూడు, వాళ్ళు ఏమైనా అన్యాయం చేశారా, అక్రమం చేశారని అడగకుండానే ఆ సంజయుడు అర్థం చేసుకునేట్టుగా చేశాడు. ఆహా, నేను చాలా తెలివిగలవాడిని అని అనుకున్నాడు. విజయం ఎవరికి కలుగుతుందో తెలుసుకోవాలని ఉన్నప్పటికి కూడా డైరెక్ట్గా ప్రశ్న వేయకుండా చాలా తెలివిగా ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ దానికి తగ్గట్టుగానే సంజయుడు కూడా విజయం ఎవరికో డైరెక్ట్గా చెప్పాల, ఇండైరెక్ట్గానే చెప్పి ఈ 700 శ్లోకాలు అయిన తర్వాత 701వ శ్లోకంలో అప్పుడు చెప్పాడు చివరికి లాస్ట్, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ. అదిగో అక్కడే సంపద, అక్కడే విజయం. ఎక్కడ పార్థుడున్నాడో, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడో వాళ్ళకే విజయము అని డైరెక్ట్గా చెప్పాడు. అప్పటిదాకా డైరెక్ట్గా చెప్పాల, అప్పటిదాకా ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలా. మన వాళ్ళందరూ పోయేవాళ్లే, వాళ్ళే గెలుస్తారని ఇండైరెక్ట్గా చెప్పుకుంటా వచ్చాడు. ఈయన ఇండైరెక్ట్గా అడిగాడు కాబట్టి ఆయన కూడా ఇండైరెక్ట్గానే చెప్పాడు. కానీ చిట్టు చివరి 701వ శ్లోకంలో ఇక ముగింపులో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. అయితే సంజయుడు చివరిదాకా చెప్పలేదు, కానీ ధృతరాష్ట్రుడు నోటి మీదుగా అనుకోకుండా జయం ఎవరికో అపజయం ఎవరికో వచ్చేసింది. ఎలా వచ్చిందని అంటే ఆయన మొట్టమొదటి మాట ఏమిటి? ధర్మక్షేత్ర కురుక్షేత్ర ధర్మ. చివరిలో ఏముంది? కిమ కుర్వత సంజయ. సంజయాల చివరి 2 అక్షరాలు ఏమిటి? జయ. ధర్మ జయ అంటే ధర్మానికే జయం అనేటువంటి మాట ఆ ధృతరాష్ట్రుడు చెప్పిన దాంట్లోనే ఉంది, ధర్మానికే జయము అని. అంటే ఈ మాట చెప్పడం ద్వారా ఏముందనంటే మనం అందరం కూడా ధర్మంగా నడుచుకోవాలి, లోకంలో మానవులందరూ కూడా ధర్మంగా నడుచుకోవాలి అని చెప్పటమే. మహాభారతం యొక్క ఉద్దేశము ధర్మంగా నడుచుకోవటమే, భగవద్గీత యొక్క ఉద్దేశము ధర్మంగా నడుచుకోవటమే. కాబట్టి ఈ ధర్మంగా నడుచుకోవాలి, ప్రతి వారికి కూడా ఈ ధర్మమే ఆచరణీయమైనటువంటిది, ఆశ్రయించదగినటువంటిది. హోల్కార్ మహారాణి అహల్యాబాయి ఒక పండితుడిని పిలిచి, భగవద్గీతను వినాలండి పండితుల వారు, మీరు కాస్త ప్రతిరోజు
వచ్చి నాకు ఈ భగవద్గీతను వినిపించండి అన్నాడు. సరేనమ్మా అని చెప్పి ఆయన కూర్చొని ఏదో 2 మాటలు చెప్పి మొట్టమొదటి ధృతరాష్ట్ర ఉవాచ అని మీకు చెప్పినట్టుగానే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఇంకా ఆయన 2వ లైన్ చదవలా. చాలండి ఇంకా సరిపోయింది, నాకు అర్థమైపోయింది. అదేంటమ్మా ఇంతవరకు ఇంకా అసలు మొదటి శ్లోకమే కాలేదు, 700 శ్లోకాలు ఉన్నాయి, ఇంతవరకు జ్ఞానం లేదు, ఇంతవరకు కర్మ అని చెప్పలేదు, భక్తిని చెప్పలేదు, అసలు ఇంకా మొదలే పెట్టలేదు, అసలు మొదటి అధ్యాయం అంతా విషాదయోగము. చాలంటారు ఏమిటండి అంటే, ఏమండి అంతా వినాలన్నా ఏమిటి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఒక్క మాట చాలు కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ క్షేత్రాలు 2 చివరికి వేసామనుకోండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. క్షేత్రే ధర్మం కురు. ఏ క్షేత్రంలో ఉన్నా ఏ దేహంలో ఉన్నా ధర్మాన్నే ఆచరించు. ఇదే కదండి ఉద్దేశం అంతా, ఇంకెందుకనండి అని అన్నారు. అంటే ఆ పరిపక్వత చెందినటువంటి వాళ్ళకి అదిగో అలాంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలా ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి విషయమే మనకి ఈ భగవద్గీత ద్వారా కూడా తెలుస్తుంది. కనుక ముక్తికి ఉపాయం ఇంకేమిటి, మనం ధర్మంగా నడుచుకోవటం. ఈ ధర్మంగా నడుచుకున్నప్పుడే మనం భగవంతుడి వైపు తిరగలుగుతాం. భగవంతుడి వైపు తిరగలిగినప్పుడే భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం. భగవంతుడు తెలుసుకున్నప్పుడే భగవంతుడి దగ్గరికి నడవగలుగుతాం. భగవంతుడి దగ్గరికి నడిచినప్పుడే భగవంతుడిని పట్టుకోగలుగుతాం. భగవంతుడిని పట్టుకున్నప్పుడే భగవంతుడితో ఐక్యమైపోతాం. భగవంతుడితో ఐక్యమైపోవటమే మోక్షం. కనుక ఈ ప్రకారంగా మోక్షాన్ని పొందాలి అని అంటే ఇదిగో ఇదే నీకున్నటువంటి మార్గము అని ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. శ్లోకంలో ఉందేమో ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న, కానీ మనం మాత్రం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నామనంటే ఆయన ధృతరాష్ట్రుడికి తెలియకుండానే అందులో కొన్ని పదాలు పడిపోయి, ఆ పదాలన్నీ ఎందుకు పడ్డాయో వాటి యొక్క ఆంతర్యం ఏమిటో, ధర్మక్షేత్రేని ఎందుకు అన్నాడు, ధర్మ అనేటువంటి పదంతో ఎందుకు ప్రారంభం చేశాడు, మరి అక్కడ మామకా పాండవాశ్చైవ అని ఎందుకు అన్నాడు, కిమ్ అకుర్వత ఏం చేస్తున్నారని ఎందుకన్నాడు, ఇవన్నీ కూడా మనం విశేషాలన్నీ కూడా దీంట్లో తెలుసుకున్నాం. ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నకి ఇప్పుడు సంజయుడు సమాధానం చెప్పాలా. మరి సంజయుడు ఏం సమాధానం చెప్తున్నాడో 2వ శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. ఏం గమనించారో చెప్పండి. రైట్. ఇంకా ధృతరాష్ట్రుడితో ఎందుకు ప్రారంభం చేశారంటే, ఈ లోకంలో అందరూ ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళే ఉన్నారు, తెలుసుకోవాలి అని. మనం కూడా మన కాదు ఈ దేహాన్ని మనం